గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదండి. అతను సినిమాలు తీసింది ఒక 16 సినిమాలు మాత్రమే. ఏది ఇప్పుడు వచ్చే పెద్ద మూవీతోనే ఒక్క 16 సినిమాలతోనే ఇంత పెద్ద అగ్ర హీరోగా మారిందంటే అది కేవలం అతని టాలెంటేనండి. నాకు తెలిసినంత వరకు రంగస్థలం సినిమా తర్వాత అలాగే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పెద్ద హిట్లే లేవు. మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినా కానీ ఊహించిన దానికన్నా అంచనాలను అంటే అభిమానుల అంచనాలను తాకలేదు. అని అదేంటో కానీ ఇన్ని యావరేజ్లు వచ్చినా కానీ అతని సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే ఫ్యాన్స్ అనేది చాలామంది ఉందండి. ఉదాహరణకు ఒక 4 నెలల క్రితం పెద్ది మూవీలోని సాంగ్ అనేది రిలీజ్ అయింది. మరి పెద్ది మూవీలోని సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చికిరి 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 అనే సాంగ్, ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కావండి. దాదాపు 200 మిలియన్ల వ్యూస్ వెళ్ళిందంటే ఇలాంటి రికార్డులు బదలగొట్టాలంటే రామ్ చరణ్ గారి తర్వాత ఏమో అన్నట్టు కనిపిస్తుంది అనమాట. 200 మిలియన్లు అంటే నాటి జోక్. పెద్ద మూవీ నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కానీ మరి అదేంటో కానీ దాని కింద వ్యూస్ చూస్తూ ఉంటే మతిపోతూ ఉంటాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ అనేది వస్తూ ఉన్నాయంటే అంటే ఆ సినిమా పైన రామ్ చరణ్ గారి పైన అతని ఫ్యాన్స్ ఎంత ఎర్లీగా ఎదురు చూస్తున్నారు అనేది మనం ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఆ సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లీమ్స్ అనేది ఒకసారి రిలీజ్ అయింది, తర్వాత మేకింగ్ వీడియో రిలీజ్ అయింది, ఒక పోస్టర్ రిలీజ్ అయింది, తర్వాత చికిరి చికిరి సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఈ మధ్యకాలంలో మన రామ్ చరణ్ గారు డబ్బింగ్ ఏదో మన ఆ సినిమాకి సంబంధించి అతను మాట్లాడుతూ చిన్న డబ్బింగ్ అనేది రిలీజ్ అయింది. తర్వాత మొన్న రిలీజ్ అయిన రై రై రారా రై రై రారా అనే సాంగ్, మరి ఆ సాంగ్ మాస్ ప్రేక్షకుల్ని ఎంత ఉర్రూతలొగించిందో అది మీ అందరికీ తెలుసు అనమాట. దాంట్లో ఉన్న అర్థాలు చూస్తే అసలు నాకు తెలిసినంత వరకు జీవితంలో మనం ఇక మన వల్ల కాదు, మనం చేయలేము, మనం ఎదగలేము అని వాడిపోయి అంటే జీవితం మీద పోరాడి వాడిపోయిన వ్యక్తులు అసలు ఆ పాట కానీ వింటే నేను వాడిపోవడం ఏంటి, నేను సాధించగలను, నేనే సాధిస్తా, పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు, పడిన కాడే లెగాలన్న ఒక ఉద్రేకభరితమైన ఆ అర్థాలు అనేది ఆ సాంగ్లో ఉంటాయి అన్నమాట. అంత చక్కటి అర్థాలతోని ఆ సాంగ్ అనేది రూపొందించి ఏఆర్ రెహమాన్ గారి పాడి మనకు అందించారు. మరి ఆ సాంగ్ తక్కువ తిన ఎన్ని మిలియన్లు వ్యూస్ అనేది వచ్చిందో మనందరికీ తెలుసు అన్నమాట. ఇప్పటికీ కూడా ఆ సాంగ్ పైన కావచ్చు, చికిరి చికిరి సాంగ్ పైన కావచ్చు, ఎంతమంది రీల్స్ చేశారనేది మీకు అందరికీ తెలుసు అనమాట. దాదాపు ఇక మనం లెక్కల్లో పెట్టుకోలేము, ఎందుకంటే కోట్లలో ఉండరు. సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది ఆ సాంగ్కు రీల్స్ చేశారనమాట. ఇది చికిరి చికిరి సాంగ్కి, తర్వాత రై రై రారా అనే సాంగ్కి అంత బాగా ఆకట్టుకుంది ఆ సాంగ్ అనేది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక రూమర్స్ అనేది వస్తుందండి. అదేంటంటే ఈ సినిమా అనేది అంటే పెద్ద సినిమా మరొకసారి వాయిదా పడబోతుంది అన్నట్టుగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారనమాట. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఆ సినిమా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో చెప్పిన మాటలు అనేది వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా అనేది వాయిదా పడట్లేదండి. ఎందుకంటున్నానంటే ముందాల వాళ్ళు ఏ విధంగా అయితే ప్రకటించారు అంటే ఫస్ట్ డేట్ అనేది రామ్ చరణ్ గారి బర్త్డే మార్చి 27వ తారీఖున ఈ సినిమా మన ముందుకు వస్తుందని చెప్పి ఫస్ట్ ప్రకటించినా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అనేది ఇంకా క్వాలిటీగా రావాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా అనేది మళ్ళీ ఒక్కసారి మాత్రం వాయిదా పడింది. అది ఏప్రిల్ 30వ తారీఖు అనమాట. ఏప్రిల్ 30వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ సినిమా అనేది మన అందరి ముందుకు రాబోతుంది అనమాట. దీంట్లో ఎవరు కూడా ఎటువంటి అపోహలకు గురి కావద్దు, ఎవరు చెప్పిన మాటలు కూడా వినాల్సిన అవసరం కూడా లేదు. ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ అనేది పూర్తయిపోయింది. హైదరాబాదులో ఒక భారీ ఎత్తున సెట్ వేసి క్లైమాక్స్ అనేది చిత్రీకరిస్తున్నారంటండి. అంటే క్లైమాక్స్ సంబంధించి కొన్ని సన్నివేశాలు ఆ ఫైట్ ఇలాగ ఈ క్లైమాక్స్ సంబంధించిన ఫైట్ అనేది పూర్తయిపోతే దాదాపు ఈ సినిమా మొత్తం కూడా పూర్తయిపోయినట్టే అనమాట. అంతేకాకుండా ఇంకొక 2 పాటలు మిగిలి ఉన్నాయట. ఒక ఐటెం సాంగ్ ఒకటి, హీరోయిన్ హీరో మధ్యలో వచ్చే సాంగ్ ఒకటి అనమాట. అయితే ఒక సాంగ్ మాత్రం వచ్చే నెల 6వ తారీఖున షూటింగ్ అనేది చేయబోతున్నారటండి. రెండో సాంగ్ మాత్రం వచ్చే నెల 12వ తారీఖున ఈ సాంగ్ అనేది పూర్తి చేసి దాదాపు ఒక 3-4 రోజులలో అంటే ఒక 15-16వ తారీఖు లోపు ఈ సాంగులు కూడా పూర్తయిపోయి ఇక డబ్బింగ్ కార్యక్రమాలు అనేది పూర్తి చేసుకొని ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన టీం అంటే డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడైతే 30వ తారీఖున ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఖచ్చితంగా అదే డేట్న వచ్చేటట్టుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. కాబట్టి ఎవరు కూడా ఎట్లాంటి అపోహలకు గురి కాకుండా సోషల్ మీడియాలో ఎవరు ఏం చెప్పినా ఆర్టికల్ ఎవరు కూడా ఎంతమంది రాసినా కానీ
వచ్చే నెల 30వ తారీఖున ఈ సినిమా అనేది మన ముందుకు రాబోతుంది. అంతేకాకుండా మరొక గొప్ప విశేషం ఏంటంటే మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఇప్పటికే ఈ సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు ఈ టీజర్ అనేది 2 నిమిషాల పాటు ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ టీజర్ కానీ రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ గారి డైలాగులు మనం వినొచ్చు, రామ్ చరణ్ గారి యాక్షన్ మనం చూడొచ్చు, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. ఆ సినిమాలోని ఉన్న కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు క్లిప్పులు అనేది మనకు అందిస్తారు. మరి ఒకసారి ఆ 2 నిమిషాల వీడియో చూసిన తర్వాత ఇప్పటికే ఆ సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో ఇంకా ఊహించుకోలేం. ఎప్పుడు ఆ సినిమా వస్తుందా, ఎప్పుడు చూద్దామని చెప్పి అభిమానులు ఇప్పటి నుంచే చాలా ఆకలితోనే ఉన్నారు. ఎందుకంటున్నానంటే రామ్ చరణ్ గారికి ఇందాక నేను చెప్పినట్టుగా RRR నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ అంత పెద్ద భారీ హిట్ అనేది లేదు. కానీ ఈ సినిమాతోని రామ్ చరణ్ గారి కెరియర్లోనే ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి రామ్ చరణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ అందరి ఆకలి తీరిపోతుందండి. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సుకుమార్ గారు దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఎన్ని సంచలన రికార్డు సృష్టించిందో. సుకుమార్ గారి సినీ జీవిత చరిత్ర మొత్తం చూసినా, అల్లు అర్జున్ గారి సినీ జీవిత చరిత్ర మొత్తం చూసినా కానీ ఇంతవరకు ఏ సినిమాకు కూడా రాని అన్ని కోట్ల కలెక్షన్లు అనేది పుష్ప 1, పుష్ప 2 ఇచ్చిందండి. సుకుమార్ గారు అందించిన ఈ కథ, పెద్ద కథ అసలు ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి ఊహించుకుంటేనే ఊహకు అందనంత ఇదిగా ఈ కథ అనేది ఉండబోతుంది. చాలా అద్భుతమైన కథతోని రూపొందించబడింది అన్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ సినిమాలో కథ ఎన్నో రహస్యాలు ఉన్నాయటండి. అంటే గొప్ప సన్నివేశాలతోని కూడి మన ఊహకు అందనంత ఇదిగా కొన్ని ట్విస్టులు అనేది ఉండబోతాయట ఈ సినిమాలో. అంటే రామ్ చరణ్ గారిని ఇంతకు ముందు ఎప్పుడు కూడా అంటే రంగస్థలమే అనుకుంటే రంగస్థలం కన్నా మించి ఈ కథ ఉండబోతుందట. పల్లెటూరు నేపథ్యంలో నడిచే కథ అయినా కానీ నాకు తెలిసినంత వరకు స్పోర్ట్స్ కథాంశంతో అంటే క్రికెట్ స్పోర్ట్స్ కథాంశంతో నడిచే కథ అయినా సరే ఇంతకుముందు స్పోర్ట్స్ కథాంశంతో నడిచే సినిమాలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో మనం చూసాం. తెలుగులోనూ వచ్చినాయి, తమిళంలోనూ వచ్చినాయి, హిందీలోనూ వచ్చినాయి. కానీ ఏ సినిమా కూడా ఎవరేదైనా మాట్లేదు, ప్లాప్ అన్న మాట్లేదు. అన్నీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలే ఉన్నాయన్నమాట. ఉదాహరణకు దంగల్ సినిమా. మరి దంగల్ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కూడా బద్దలగొట్టింది దంగల్ సినిమా. మరి అలాంటి రికార్డులను సృష్టించాలన్నదే దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ అండి. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా ఉప్పెన సినిమాతోనే అతనంటే ఏంటో నిరూపించుకోండు. కానీ రెండో సినిమాతోనే ఒక అగ్ర డైరెక్టర్ల మధ్యలో బుచ్చిబాబు చేరబోతున్నాడండి. ఎందుకంటే అలాంటి కథ పట్టుకొని ప్రేక్షకుల పల్స్ పట్టుకొని ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ గారు అయితేనే ఈ కథకు కరెక్ట్గా సరిపోతాడన్న ఉద్దేశంతో ఒక మాస్ లుక్తోని, జుబలారు జుట్టు, మాస్ లుక్, అతని డ్రెస్సింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే కథ. ఇలాంటి కథ తీసుకొని రామ్ చరణ్ గారిని మనకి ఏ విధంగా అయితే చూపించాలో ఆ విధంగా చూపించడానికి డైరెక్టర్ బుచ్చిబాబు గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈ సినిమా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా అనేది పడట్లేదు. ఏప్రిల్ 30వ తారీఖున మన ముందుకు రాబోతుంది. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.